నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ఎడ్జిన్ అండ్ కెరియర్ గైడెన్స్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే ఏట్యూన్ అండ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ సంయుక్తంగా అందిస్తున్న వీడియో ఇది. మరొక కాలేజ్లో ఉన్నాం, మనం ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్లో ఉన్నాం. మనం ప్రతి హెచ్ఓడితో మాట్లాడుతున్నాం, ప్రతి స్ట్రీమ్ హెచ్ఓడితో. హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ హెచ్ఓడి కిషోర్ గారు ఉన్నారు నాతో పాటు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ స్ట్రీమ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఏమైనా యూనిక్ ఫీచర్స్ ఉంటాయా, మనం మనిషిగా ఎదిగిన తర్వాత పుట్టిన తర్వాత ఎథికల్ వాల్యూస్ నేర్చుకోవాలి, హ్యూమన్గా ఎవల్యూట్ అవ్వాలి. సో ఈ డిపార్ట్మెంట్ అనేది ఎలా ఉపయోగపడుతుంది ఇంజనీరింగ్ సెక్టార్లో తెలుసుకుందాం. నమస్తే అండి కిషోర్. నమస్తే మేడం. సార్ కిషోర్ గారు, అంటే ఈ డిపార్ట్మెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఇంజనీరింగ్లో? మేడం, యాక్చువల్గా ఇంజనీరింగ్లో ఏ స్టూడెంట్ అడ్మిషన్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఇయర్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి దే షుడ్ స్టడీ అండర్ హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ డిపార్ట్మెంట్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ కోర్స్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు టెక్నికల్ డిపార్ట్మెంట్స్కి వెళ్తారు. అంటే ఈసీ స్టూడెంట్స్ ఈసీ డిపార్ట్మెంట్కి, సిఎస్సి స్టూడెంట్స్ సిఎస్సి అవుతారు. సో అలా వెళ్తారు. ఫస్ట్ ఇయర్స్ మొత్తం ఎంతమంది అయితే స్టూడెంట్స్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏవిఎన్ ఐటీలో ఐ హ్యావ్ ఇన్ ఇంటేక్ ఆఫ్ 780 స్టూడెంట్స్. 780 స్టూడెంట్స్ కూడా మా ఫస్ట్ ఇయర్స్ డిపార్ట్మెంట్ ఫౌండేషన్ కోర్సెస్ అన్ని మేము ఇచ్చిన తర్వాత వాళ్ళని ఆ పర్టికులర్ స్పెషలైజేషన్లో ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాత్రమే దెన్ వీ విల్ సెండ్ ద స్టూడెంట్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్. సో పర్టికులర్ హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్లో మనకి 4 విభాగాలు ఉంటాయి. ఒకటి ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, తర్వాత కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది, ప్లస్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్స్లో ప్రతి డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 10 to 15 మెంబర్స్ ఫ్యాకల్టీ మా దగ్గర ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో 10 to 15 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉంటారు. ఆ ఫ్యాకల్టీ అకార్డింగ్ టు జేఎన్టీ కరికులం, అంటే ఒక్కొక్క సెమిస్టర్లో ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 2 సెమిస్టర్స్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఏదైతే సబ్జెక్ట్స్ జేఎన్టీ కరికులంలో ఇచ్చారో, మాది అటానమస్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్తో పాటు మేము కొన్ని సబ్జెక్ట్స్ కొంత కరికులం మేము ఎడిషనల్గా యాడ్ చేసి స్టూడెంట్స్కి ఏదైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్లు ఏదైతే అవసరమో మేము గ్రహించి దాన్ని బట్టి మేము స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ 2 కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే దెన్ వీ విల్ సెండ్ టు ద కన్సర్న్ డిపార్ట్మెంట్, ఈసీ కానీ సిఎస్సి కానీ ఏఎంఎల్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ డేటా సైన్స్ అక్కడ పంపిస్తాం. పర్టికులర్గా ఫస్ట్ ఇయర్స్లో తెలంగాణ కాలేజెస్లో మాకున్న బేసిక్ ఛాలెంజ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ మాకున్న పర్టికులర్ ఏవిఎన్ ఐటీలో నాకున్న స్టూడెంట్స్లో 780 స్టూడెంట్స్లో మోర్ దాన్ 400 స్టూడెంట్స్ సెంట్రల్ హైదరాబాద్ సిటీ నుంచి వస్తే అరౌండ్ 250 to 300 స్టూడెంట్స్ రూరల్ ఏరియా ఆఫ్ ది తెలంగాణ స్టేట్స్ నుంచి వస్తున్నారు. లైక్ నిజామాబాద్ నుంచి కొంతమంది, ఆదిలాబాద్. అంటే ఈ కాలేజీకి చాలా టోటల్ తెలంగాణ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ హెచ్ఓడిగా నేను ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారనేది ఫస్ట్ ప్రయారిటీ, ఏ కాలేజ్ నుంచి చదివారనేది సెకండ్ ప్రయారిటీ, వాడు ఎంసెట్ ర్యాంక్ ఎంత, వాడు ఇంటర్మీడియట్ పర్సంటేజ్ ఎంత అని చూసి వాళ్ళ స్టూడెంట్స్ సెగ్రిగేట్ చేసి ఎవరికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందో చూసి వీఆర్ గివింగ్ ఎ స్పెషల్ ట్రైనింగ్ ఆన్ ద లాంగ్వేజ్. రేపొద్దున ప్లేస్మెంట్కి ఎంత అకాడమిక్ పాస్ పర్సంటేజ్ ఉన్నా, ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా, ఇఫ్ స్టూడెంట్ డజంట్ హ్యావ్ ద లాంగ్వేజ్ then he is not fit for the placement. So we understood that point. Industry requirement kuda gata 2-3 years lo ganaka meeru Times of India news article chuste Telangana states lo 100% of engineering students lo not even 25% are not secured in the placements because of only one reason, communication problem. బికాజ్ వీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలుగు ఫ్యామిలీ. మనం టీచర్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మన ఫ్రెండ్స్తో కానీ మనం చూసే సినిమాలు కూడా అన్ని తెలుగే ఉంటాయి కాబట్టి ఎక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకునే ఛాన్స్ లేదు. కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు కాబట్టి దట్ ఈస్ ద బేసిక్ ప్రాబ్లమ్. రేపు 4 years ఇంజనీరింగ్ కోర్స్ చేసి రేపు పొద్దున ప్లేస్మెంట్ కంపెనీ దగ్గర కూర్చున్న తర్వాత వాడు అడిగే క్వశ్చన్స్ వీడు ప్రాపర్గా ఇంగ్లీష్లో సమాధానం ఇవ్వకపోతే 4 years చదివిన కోర్సు కూడా టోటల్ వేస్ట్. సో బికాస్ ఆఫ్ దట్ పాయింట్ వీ స్టార్టెడ్ న్యూ కోర్స్. అంటే జేఎన్టీ వాడు ఇచ్చిన అకాడమిక్ కోర్స్ ఇంగ్లీష్ కోర్సెస్ తో పాటు వీఆర్ రన్నింగ్ స్పెషల్ కోర్సెస్. అంటే న్యాచురల్ గా జేఎన్టీలో ఫస్ట్ ఇయర్ లో ఒకటే కోర్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఎలాంటి కోర్స్ ఉంటుంది, థర్డ్ ఇయర్ లో కోర్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ కి మధ్యలో ఒక 1 year వాడికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సే ఉండదు. సో అటానమస్ స్టేటస్ వచ్చిన తర్వాత 2023 year నుంచి వీఆర్ రన్నింగ్ న్యూ కోర్స్ ఇన్ సెకండ్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్ లో కొంత లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, సెకండ్ ఇయర్ లో నేర్చుకుంటాడు, థర్డ్ ఇయర్ లో నేర్చుకుంటాడు, ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్కి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఈస్ నౌ బికమింగ్ రెడీమేడ్ ప్యాకేజ్ టు ద కంపెనీ. సో రేపు పొద్దున హెచ్ఆర్ వాడు ఏ క్వశ్చన్ అడిగినా కానీ
వీడు సమాధానం చెప్పడానికి ఉంటుంది. దట్ ఈస్ అ స్పెషల్ ఫీచర్ ఇన్ ఏవిఐటి. అంటే ఏ కాలేజ్ ఆ ప్రాబ్లం మీరు అర్థం చేసుకుని we understood the problem of the student and we understood the input of the student. వాడి ఇంటేక్ అంటే మేము చూస్తున్నాం, వాడి ప్రాబ్లం ఏమైంది మేము చూస్తున్నాం, చూసి వాడికి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే ఎనీ స్టూడెంట్ కెన్ బికమ్ ఏ సక్సెస్ఫుల్. సో సక్సెస్ కాకపోవడం సమాధానం ఉంటుంది. వీ షుడ్ గివ్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ టు ద స్టూడెంట్. దట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద ఏవిఐటి. సో వన్ స్పెషల్ ఫీచర్ ఈస్ వీఆర్ గివింగ్ ఎ ప్రాపర్ ట్రైనింగ్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు థర్డ్ ఇయర్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. సార్ అంటే పుట్టినప్పటి నుంచి కమ్యూనికేషన్ నేర్పిస్తూనే ఉంటారు మన ఇంట్లో, కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. కానీ బీటెక్ అయిన తర్వాత కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలా మంది. ఏంటంటారు రీజన్? అంటే పట్టించుకోవట్లేదా లాంగ్వేజ్ ని? గ్లోబల్ లాంగ్వేజ్ మేడం, మనం వీఆర్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ తెలుగు. 24 hours మనకి డైలీలు ఉంటాయి. న్యాచురల్ వీ స్పీక్ ఇన్ తెలుగు విత్ అవర్ పేరెంట్స్ right from morning. Even in the college also naturally we speak in Telugu with our lecturers. We normally watch only Telugu movies and Telugu series always. Where is the scope to learn English? Until and unless I provide a platform to the students. Students కి నేను ఒక రకమైన ప్లాట్ఫామ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే వాడి 4 సంవత్సరాలు ఓన్లీ సబ్జెక్ట్ నేర్చుకుని లాంగ్వేజ్లో వాడు బ్యాక్ పడిపోతే వేర్ ఇస్ ద స్కోప్ టు గెట్ ది ప్లేస్మెంట్? అండ్ ఆల్ ద ప్లేస్మెంట్స్ ఇన్ ద హైదరాబాద్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో ఉన్న ప్రతి కంపెనీ కూడా మేజర్ రిక్వైర్మెంట్ ఇస్ ద లాంగ్వేజ్. ఇన్ అడిషన్ టు ద టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ మ్యాండేటరీ. ఆ పర్టికులర్ ట్రైనింగ్ కనుక నేను ఇవ్వకపోతే, ఫస్ట్ ఇయర్స్ నుంచి నేను ప్రొవైడ్ చేయకపోతే, దెన్ స్టూడెంట్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఇస్ అబ్సల్యూట్లీ వేస్ట్. అంటే సబ్జెక్ట్ తెలుసున్న దాన్ని ప్రజెంట్ చేయగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సార్. అంటే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీసుకుంటే పర్టికులర్ గా ఫలానా ల్యాబ్ ఉంటుందని చెప్పొచ్చు, ఈసీ, మెకానికల్, ఏ సివిల్ తీసుకున్నా ఏదైనా. కానీ హెచ్ఎండ్ఎస్ కి ల్యాబొరేటరీస్ అంటే ఏముంటాయి? యా మేడం, హెచ్ఎండ్ఎస్ లో ఇంజనీరింగ్ కావాల్సిన ఫౌండేషన్ కోర్సెస్ మేము టీచ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ డిపార్ట్మెంట్కి వెళ్తే దే నీడ్ సమ్ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్. మీరు సివిల్ డిపార్ట్మెంట్కి వెళ్తే దే నీడ్ సమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మీరు కంప్యూటర్ లైన్లోకి వెళ్తే అక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడానికి కొన్ని మ్యాథమెటిక్స్ ఫౌండేషన్ కొంత కావాలి. సో ఆల్ ఫౌండేషన్ కోర్సెస్ ఆన్ ది మ్యాథమెటిక్స్, ఆన్ ది ఫిజిక్స్, ఆన్ ది కెమిస్ట్రీ, ఆన్ ది ఇంగ్లీష్, వీ ప్రొవైడ్ దట్ ఫౌండేషన్ కోర్సెస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో ఈ ఫౌండేషన్ కోర్సెస్లో ఏ స్టూడెంట్ అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగా నేర్చుకోగలుగుతాడో దెన్ హీ విల్ పెర్ఫార్మ్ వెరీ నైస్ in the concerned departments. Okay. So we have, as I mentioned, we have 4 departments: mathematics, physics, English and chemistry. Along with 4, we also train the students on drawing subjects. Okay. We also train on the students basic computer language like C language కానీ లేకపోతే డేటా స్ట్రక్చర్స్ కానీ, ఇవన్నీ కూడా బేసిక్స్ అన్ని కూడా మాక్సిమం ఫస్ట్ ఇయర్స్లోనే మేము కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఈస్ యాజ్ పర్ ది JN2 కరికులం. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే JN2 కరికులంలో ఉన్న సిలబస్తో పాటు 20% ఎక్స్ట్రా వీఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్. సరే, అంటే హ్యూమానిటీస్ అనగానే హ్యూమన్ ఎవల్యూషన్ కూడా గుర్తొస్తుంది. అంటే కోతి జన్మ నుంచి ఇప్పుడు మనం తోకలేని కోతి వరకు అంతా. అసలు అంటే సైకలాజికల్గా కానీ లేదంటే మోటివేషనల్గా కానీ ఏవిఎన్ కాలేజెస్లో ఏం చెప్తూ ఉంటారు? యా మేడం, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి? న్యాచురల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజీలకు అడ్మిషన్ తీసుకోగానే బిఫోర్ స్టార్టింగ్ ద ఫస్ట్ సెమిస్టర్ వీ కండక్ట్ 1 week ట్రైనింగ్స్ ఆన్ మోటివేషనల్. అంటే మోటివేషనల్ మీద కొన్ని కోర్సెస్ అవుట్ సోర్సింగ్ బయట వాళ్ళని ఏమంటారంటే కొంత ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి మేము ట్రైనింగ్ ఇస్తాం. స్పీకర్స్ని తీసుకొచ్చి మేము ట్రైనింగ్ ఇస్తాం. మోస్ట్లీ మా దగ్గర నుంచి రామకృష్ణ మఠ్ నుంచి ఎక్కువ మంది వస్తారు. ప్లస్ టెక్నికల్ సంబంధించి కొంతమంది DRDOలో మాకున్న కనెక్షన్స్ బట్టి, అదర్ డిపార్ట్మెంట్స్లో మాకున్న MOUస్ని బట్టి ఎవరైతే మాకు ఫ్లెక్సిబుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కువ మోటివేట్ చేయగలుగుతారో వాళ్ళని తీసుకొచ్చి మేము ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఆ ఎథికల్ స్కిల్స్ కానీ లేకపోతే బిహేవియరల్ స్కిల్స్, న్యాచురల్గా ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్లో 1 more ఛాలెంజ్ ఇస్ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్స్. ఈ యాటిట్యూడ్స్ ప్రాబ్లమ్, బిహేవియర్ ప్రాబ్లమ్స్ వీఆర్ సీరియస్లీ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ విత్ ద స్టూడెంట్స్. అంటే ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయట్లేదు, ఒక స్టూడెంట్ ఒక టీచర్తో ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేయట్లేదు. అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ రిలేషన్ కూడా పెద్ద ఛాలెంజ్. వీటిలన్నిటి అడ్రస్ చేస్తూ హౌ టు బిహేవ్ విత్ ద గర్ల్స్, హౌ టు బిహేవ్ విత్ ద బాయ్స్, హౌ టు బిహేవ్ విత్ ద పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ లెక్చరర్స్, అవన్నీ కూడా ఫస్ట్ ఇయర్స్ ఇవ్వటం వల్ల సో బై ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్, ఇన్ అడిషన్ టు ద టెక్నికల్ నాలెడ్జ్ ఫౌండేషన్ కోర్సెస్, స్టూడెంట్స్ విల్ అండర్స్టాండ్ ద బిహేవియరల్ స్కిల్స్. దట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ సిచ్యుయేషన్. సార్, అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డిఫరెంట్గా ఉంటారు, అంటే దీన్ని అడాప్ట్ చేసుకోలేరు. ఫస్ట్ ఇంజనీరింగ్ అంటే కొంత భయపడే వాళ్ళు ఉంటారు, మింగిల్ అవ్వలేరు. మీరు అన్నట్టు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ పాష్ లైఫ్కి, అంటే ఎవరైతే సిటీలో నుంచి వచ్చిన వాళ్ళతో అడాప్ట్ అవ్వలేరు, మింగిల్ అవ్వలేరు. సో మీకు అవన్నీ తెలుస్తాయా ఫస్ట్ ఇయర్లో?
డెఫినెట్గా మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ నాకు ఐ హ్యావ్ 45 మెంబర్స్ ఆఫ్ ఫ్యాకల్టీ. మీ మా డిపార్ట్మెంట్లో 45 ఫ్యాకల్టీస్లో more than 40-50 years ఉన్న వాళ్ళు 50% ఉంటారు. ఓకే, దే కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్. అంటే మాకు 30 to 35 ఏజ్ ఉన్న ఫ్యాకల్టీతో పాటు మోర్ దాన్ 50 years ఎక్స్పీరియన్స్, 50 years అబవ్ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళు ఆల్రెడీ చిల్డ్రన్స్ బాగా ఎనలైజ్ చేసిన. సో అలాంటి ఫ్యాకల్టీ నా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్. వాళ్ళు దే కెన్ ఈజీలీ అనలైజ్ ద స్టూడెంట్. ఒక స్టూడెంట్ వాడి యొక్క మాట తీరుని బట్టి కానీ లేకపోతే వాడి బిహేవియర్ని బట్టి కానీ వాడికి ఏ ప్రాబ్లం ఏముందో. And there is one more point I want to mention. First years లోనే we normally conduct teachers parents meeting. Okay. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే we will call each and every parent to the meeting. Okay. ఆ రోజు స్టూడెంట్స్ ని పేరెంట్స్ ని ముందు కూర్చోబెట్టి వాట్ ఈస్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, వాట్ ఆర్ ది వీక్నెస్ ఆఫ్ ది స్టూడెంట్, we will clearly explain to the parent. Okay. అరే మీ అబ్బాయిలు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ లాంగ్వేజ్ ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే మీ అబ్బాయి సరిగ్గా చదవట్లేదనో, వాడి అటెండెన్స్ ఇంత ఉందనో, లేకపోతే వాడి బిహేవియర్ ఇలా తేడా ఉందనో మేము అబ్జర్వ్ చేసామండి. దయచేసి పేరెంట్గా మీరు దాని గురించి జాగ్రత్త వహించండి. మేము పట్టించుకోవాల్సి మేము పట్టించుకుంటే మీరు కూడా జాగ్రత్తగా పట్టించుకోండి అనే విషయాలు మీ పేరెంట్ చెప్పడం వల్ల చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంటారు వాళ్ళు? డెఫినెట్గా దే టేక్ ఏ పాజిటివ్ రియాక్షన్ మేడం. ఎందుకంటే ఇంటర్మీడియట్ దాకా వాళ్ళు చూసిన స్టూడెంట్ వేరు, ఇంటర్మీడియట్ తర్వాత మాకు వచ్చే స్టూడెంట్ వేరు. అక్కడ ఉన్న బిహేవియర్ వేరు, మా దగ్గర ఉన్న బిహేవియర్ వేరు. ఒక్కసారి మా దగ్గరకు వచ్చిన తర్వాత వాడి యాటిట్యూడ్లో చాలా మార్పులు వస్తుంటాయి. అవన్నీ కూడా పేరెంట్స్ చెప్పడం వల్ల అల్టిమేట్గా పేరెంట్ అండ్ ఫ్యాకల్టీ కమ్యూనిటీ కూడా బోత్ ఆర్ వర్కింగ్ ఆన్ ద స్టూడెంట్ సో దట్ ద స్టూడెంట్ విల్ వాక్ ఇన్ ద రైట్ ట్రాక్. సో అలాంటి టెస్టిమోనియల్స్ కూడా మేము చాలా చూసాం. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ లో కొంత చిల్లరగా ఉన్న స్టూడెంట్స్ ని మేము కౌన్సిల్ చేయడం ద్వారా, పేరెంట్స్ కూడా మానిటర్ చేయడం ద్వారా వాడు ఫైనల్ ఇయర్ లో మంచి ప్లేస్మెంట్ తీసుకుని మంచి ప్లేస్ లో వాడు సెటిల్ అయిన సందర్భాలు చాలా చూసాం. అంటే అదే కొంచెం గజిబిజి గందరగోళంగా అంటే వాళ్ళ కెరీర్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. యాక్చువల్ గా వాడు ఏదో ఆప్షన్ ఉంది కదని, అంటే కావాలని చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఆప్షన్ తీసుకుని చదివే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే బీటెక్ అనగానే కొంచెం ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది. అంటే ఎగ్జామ్ కి చదువుకుంటే చాలా ఆ సెట్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్ ఏ కాలేజీలు ఇస్తారో ఆ కాలేజీలోనే జాయిన్ అవ్వడం చాలా కరెక్ట్. తెలుసుకోవడం ఎలా అండి? ఇప్పుడు నేనైతే వచ్చాను చేస్తున్నాను, కానీ అంతకుముందు ఎవరికి తెలియదు కదా. యాక్చువల్గా మీరు పేరెంట్స్గా కాలేజ్ విజిట్ చేసినప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ చూడిస్తూ మాట్లాడితే దే విల్ గివ్ ఎ కంప్లీట్ వాల్యుబుల్ మెసేజ్ ఇది. ఎందుకంటే స్టూడెంట్ ని జాయిన్ చేయడం ఒక ఎత్తు, మీరు వచ్చి ముందే జాయిన్ చేయడానికి కంటే ముందే ఒకసారి కాలేజ్ ని విజిట్ చేయడం, లేదంటే హెచ్ఓడిస్ తో మాట్లాడడం కూడా చేయడం అనేది చాలా మంచి పని. సో ఫైనల్ గా అసలు ఈ డిపార్ట్మెంట్ లో ఎలాంటి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మేడం? మేము ఇచ్చే ట్రైనింగ్స్ ప్యూర్లీ ఆన్ ఎథికల్ ట్రైనింగ్స్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్స్. ఓకే, ఈ రెండు ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ల్యాక్ ఇన్ ద స్టూడెంట్స్ కమ్యూనిటీ రైట్ నౌ. ఏదైతే ఇండస్ట్రీ ఫైనల్ ఇయర్ లో కావాలని ఎక్స్పెక్ట్ చేస్తుందో, ఏదైతే స్టూడెంట్స్ కి ఫస్ట్ ఇయర్ లో లేదని మేము ఫీల్ అవుతామో, we will fill the gap through the trainings. ఓకే, ఈ 4 years సరిపోతాయా? Naturally మేడం, 4 years are sufficient. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.